ఎంతో గొప్ప నటులు, గొప్ప రచయిత కూడా అవ్వవలసిన కిషోర్ దాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం కిషోర్ దాస్ గారు. నమస్కారం. మా ఎవరి గోల వారిది ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య మీరు ఎక్కువ తెరపైన కనిపించట్లేదని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారని 3000 పైచీలకు ఎపిసోడ్లు యాంకరింగ్ చేశాను. ఒక 85 సినిమాలు చేశాను. ఇంకా పని చేయాలా? కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, ఇన్ని వేల ఎపిసోడ్లు రకరకాల జానర్స్ చేశారు మీరు. మీకు పెద్దలకు మాత్రం అది ఎందుకు మిమ్మల్ని అలా అసోసియేట్ అయిపోయింది ఆ ఇమేజ్? ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఇప్పుడు నేను చేసిన డోసేజ్ కన్నా ఇప్పుడు వస్తున్న కార్యక్రమాల డోసేజ్ ఎక్కువ ఉంది. కొన్ని సినిమాలు మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఒంగోలు గిత్త. కానీ ఆ సినిమా ఎంట్రీ చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు ఓ రోజు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. 1000 రూపాయలు చొప్పునిస్తాను. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని ఇంటికి వచ్చాను. అలా ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తే ఇన్ని 2000 పెంచారు. పెరిగింది. అంటే కనీసం 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళవచ్చు. ఇక్కడ సో అలా ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఈ మధ్య ఏదో మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేసి 83 రోజులు హాస్టల్లో ఉన్నాను. ఎంతమంది సార్ మీరు? అన్న చెల్లెళ్ళు? 5గురు. ఎవరు లేరు ఇప్పుడు, ఒక్కడే ఉన్నారు. ఎలా జరిగింది సార్? ఉంది అంటే ఇది ఇంకో విషయం చెప్పొచ్చో చెప్పకూడదు. 7 ఏళ్ల కొడుకు కూడా పోయాడు క్యాన్సర్తో. 10 నెలలు యాతన పడ్డాను. అప్పట్లో డబ్బులు కూడా లేవు. అంటే కన్నా జీవితంలో భాగం కదా సార్. జీవితంలో ఒకటమ్మా నేను గమనించాను, అన్నిటికన్నా కష్టం గర్భశోకం అంటారు కానీ కాదు, ఆకలి. అన్నిటికన్నా డేంజర్. ఫుడ్కి డబ్బులు లేవు. వైజాగ్ వెళ్ళిపోయాను, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికాను. ఏంట్రా నువ్వు అన్నం తిన్నావా అన్నది. ఏడ్ చేశా. ఇప్పుడు ధనవంతుడు ఒకరోజు నేను అన్నం తిన్ను, ఫాస్టింగ్లో ఉంటాను అంటే కాదు. మన దగ్గర తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంటే థ్యాంక్స్ ఆఫ్ హంగర్ అంటారు. అది చాలా బాధగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. అప్పుడెప్పుడో ఒక మహానుభావుడు, ఐ థింక్ దీపక్ చోప్రా గారు అనుకుంటాను, ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ అని ఒక పుస్తకం రాశారు. కొంతమంది వ్యక్తుల్ని చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. నేను ఎప్పుడో 2004-05 సంవత్సరాలలో కలిసిన కిషోర్ దాస్ గారు ప్రముఖ నటులు, షో హోస్ట్ అండ్ ఇంకా బహుముఖీయులుగా అందరికీ పరిచయం అయ్యారు వారు కొన్ని సందర్భాల్లో. వారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే సైజులో, ఒకే పద్ధతిలో, ఒకే వయసులో ఉన్నట్టుగా కొనసాగుతున్నారు. వారి బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటూ ప్రయాణంలోని కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. ఏమి నేను ఎదగలేదు అన్నది బాగా చెప్పారు. వెరీ హ్యాపీ టు నో ఇట్. గొప్ప ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అమ్మా ఎదగకపోవడం అన్నది. అవును, హ్యాపీ. బట్ యూ హావెంట్ ఏజ్డ్ యాక్చువల్లీ అట్ ఆల్ సార్. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అంటే మెంటలీ అసలు ఏజ్ కాకూడదు ఎవరు. అవును. బట్ ఫిజికలీ కూడా యు ఆర్ లుకింగ్ యాజ్ హెల్దీ యాజ్ 20 years ago. హ్యాపీ. వెరీ హ్యాపీ, ఆల్వేజ్ హ్యాపీ. అందులో ఏం అనుమానం లేదు. అవును. ఎక్కువ పెట్టుకోను, వర్రీలు తక్కువ. మన వల్ల ఇతరులకు వరి అవ్వాలి కానీ అంతే తప్ప మనం వరి అవ్వ. నేను ఒకడికి ఛాన్స్ ఇవ్వను నన్ను బాధ పెట్టడానికి. ఎవరో ఏదో అన్నారనుకోండి, నేను క్యారీ చేశాను అనుకోండి, అతని తప్పు కాదు, నా తప్పు అవుతుంది. ఆ క్లారిటీ ఉంది. రైట్. ఈ మధ్య మీరు ఎక్కువ తెరపైన కనిపించట్లేదని మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారనే ఒక ప్రశ్న. చాలా వర్క్ చేశాను. ఎనఫ్. 3000 పైచీలకు ఎపిసోడ్లు యాంకరింగ్ చేశాను. ఒక 85 సినిమాలు చేశాను. ఇంకా పని చేయాలా? చాలు. అంటే పని కేవలం ఉల్లాసం కోసం కదా సార్? ఒక్క షో చేస్తున్నాను ఇప్పుడు, బాబాయ్ హోటల్ అని మల్లెమాల వాళ్ళకి ఈటీవీ అభివృద్ధి ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. అదొకటి చేస్తున్నాను. చాలు. నెలకు 3-4 రోజులు వర్క్ ఉంటుంది. నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటున్నాను. సినిమాలు రోజు ఒక సినిమా, 1.5 సినిమా చూస్తా ప్రతిరోజు. ఏదో పుస్తకం కాసేపు చదువుతా. తర్వాత ఫోన్ తినేస్తోందమ్మా టైమా. అంటే మీరు ఏం చేస్తారు? రీల్స్ అవి చూసుకుంటూ కూర్చుంటారు? అసలు ఏం చూడను, ఏం చూస్తానో నాకు తెలియదు. బట్ చాలా టైం ఫోన్ తినేస్తోంది.
దాన్ని తగ్గించాలి అని రోజు అనుకుంటున్నాను. మ్మ్, మ్మ్, రోజు అనుకుంటా ఇవాళ కొంచెం ఎక్కువ చదవాలి అని. చదువుతా, ఖచ్చితంగా రోజు చదువుతా. చదవకపోతే ఒక ఎంప్టీనెస్ వస్తుంది. 100% చదవాల్సిందే. అయితే ఒకప్పుడు చాలా ఎక్కువ చదివేవాడిని, ఇప్పుడు ఎక్కువ ఫోన్ చూస్తున్నాను. చాలాసార్లు అనుకుంటున్నాను ఫోన్ తగ్గించాలి అని. తెలుగు సాహిత్యం నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. చదువుతూ ఉంటాను పుస్తకాలు. అంటే ఎలాంటి సాహిత్యం? అన్నీ మహమ్మద్ కదీర్ బాబు దగ్గర నుంచి కొంచెం సమకాలీన. కొడవటి గంటి కుటుంబరావు, ఓ అప్పటిదాకా. రావి శాస్త్రి దగ్గర నుంచి అన్నీ, వాట్ నాట్, తిలక్ దగ్గర నుంచి శ్రీశ్రీ, సరే వదిలేయండి. ఏది కనబడితే అది చదువుతా. రాజా రామ్మోహన్ రావు కథలు అద్భుతంగా ఉంటాయి. వి రాజా రామ్మోహన్ రావు ఎక్స్ట్రాడినరీ రైటర్. చాలా రైటర్లు కూడా ప్రేమించే రైటర్ ఆయన. కానీ మీకు అంటే ఏ జానర్ నచ్చుతుంది? జీవితం, ప్రేమ కథల, జీవిత సత్యాలా? లైఫ్ 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 ఇస్ మోర్ లార్జర్ దెన్ ఆల్ దట్. లైఫ్ లైఫ్ రాజా రామ్మోహన్ రావు కథల్లో అధో జగత్ సహోదరుల గురించి ఎక్కువ ఉంటుంది. బిచ్చగాళ్ళు, పాకెట్ మార్లు, పనోళ్ళు, చిన్న చిన్న దుకాణాల్లో చేసేవాళ్ళు, పల్లెటూరు నుంచి ఊళ్ళకి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ జీవితాల మీద ఫోకస్ చేస్తాడు. భలే ఉంటుంది. అదే కదీర్ బాబు ఇంకా అల్టిమేట్, చెప్పే పని లేదు అతని స్టైలు. ఈ మధ్య కొత్త పుస్తకం ఒకటి చదివాను, రవి మంత్రిది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. భలే ఉంది. అంటే ఎండమూరి దగ్గర మొదలుపెట్టాము అప్పట్లో. ఎండమూరి మేడస్, అసలు చదవడం నేర్పింది ఎండమూరి అని చెప్పాలి. ఆ పుస్తకాలన్నీ ఎప్పుడు చదివా? అసలు అన్నీ అమ్మో, అది ఏంటి ఆ పుస్తకం ఒకటి, వెన్నెల్లో గోదావరి కాదు, ఒక అంతర్ముఖం ఒకటి, ఋషి ఒకటి. ఋషి అయితే ఒక 200 సార్లు చదివి ఉంటాను ఎండమూరిది. అంతర్ముఖం ఒకటి చాలాసార్లు, ఒక 50-60 సార్లు చదివి ఉంటాను. ఆ రెండు పుస్తకాలు పర్టికులర్లీ ఎక్సైటింగ్. ఇప్పటికీ అప్పుడప్పుడు మనం ఒక్కోసారి ఏం చేస్తాం, టీవీలో సినిమాలు, అదే ఓటీటీలో సినిమాలు చూస్తుంటాం. ఒక్కోసారి మనకి ఏ సినిమా నచ్చదు, అప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఏదో పాత సినిమా, ఏ సంగమో చూస్తాం. అవును. లేకపోతే సత్యజిత్ రే సినిమా ఒకటి చూస్తాం, ట్రయో ఉంది కావడదు, అపూర్ సంసార్, అవన్నీ ఏదో ఒకటి చూస్తాం, పతేరు పాంచాలి చూస్తాం, వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా నాకు బ్లాంక్ అయిపోయినప్పుడు ఋషి చదువుతా. ఎండమూరి ఋషి చదివితే మళ్ళీ ఒకసారి ఛార్జ్ అవుతుంది. అట్లా చలం పుస్తకాలు చదివితే మళ్ళీ ఛార్జ్ అవుతుంది. చలం ముఖ్యంగా జీవిత ఆదర్శం. అసలు ఆ దేశికాచారి క్యారెక్టరైజేషను, బతకడం ఎలాగా అని నేర్పిస్తాడమ్మా దేశికాచారి. గొప్పగా ఉంటుంది. సో ఇదే మీ జీవితంలోని పెద్ద కాలక్షేపం అంటే ఇదే, చదవాలి పుస్తకాలు, చదువుతా, సాహిత్యం చదువుతా. అంటే మరీ, కానీ నాకు ఎప్పుడు అర్థం కాదు సార్, ఇన్ని వేల ఎపిసోడ్లు, రకరకాల జానర్స్ చేశారు మీరు. మీకు పెద్దలకు మాత్రం అది ఎందుకు మిమ్మల్ని అలా అసోసియేట్ అయిపోయింది ఆ ఇమేజ్? ఎగ్జాక్ట్లీ, అవును, ఇమేజ్ పోలా. ఎందుకంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. నాకు ఇప్పుడు నేను చేసిన డోసేజ్ కన్నా ఇప్పుడు వస్తున్న కార్యక్రమాల డోసేజ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది, చాలా. అంటీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇంటూ ఎన్ని వేయాలో తెలియదు. అండ్ నియర్ వల్గర్, నేను వల్గర్ కాదు ఏనాడు, అవలేదా అస్సలు. నేను ఎప్పుడు నా ప్రోగ్రామ్ మీరు చూడండి కావాలంటే, మా టీవీలో ఉంటాయి రికార్డ్స్. అసలు ఎలా వచ్చింది సార్ అది ఆ కాన్సెప్ట్? అడవి శ్రీనివాస్ గారిది అది కాన్సెప్ట్. నాకు మొట్టమొదటి అవకాశం అది. దట్ వాజ్ మై ఫస్ట్ డెబ్యూ. అది కూడా కొంత ఉంటుంది, ఫస్ట్ డెబ్యూ. బాగున్నాయి రెండు. సో దానివల్ల అది ఆ జానర్తో మీరు బాగా పాపులర్. నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు, అంటే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు కూడా నేను ఆ ప్రోగ్రామ్ చేసే రోజుల్లో మాట్లాడేవారు కాదు, ఇళ్ళల్లో లోపలే దాక్కునేవాళ్ళు. అవునా? 2003లో మామూలుగా నేను ఇంటికి వెళ్తే అన్నయ్య అని వచ్చే ఆడవాళ్ళు ఇంట్లో దాక్కునేవారు. నేను వెళ్తే ఇంకా తిరస్కరణ అది తెలీదమ్మా. కొంత అంటే ఉంటుంది కదా, ఆ రోజుల్లో కొంచెం అంత ఫ్రీగా లేదు. ఇప్పుడు అందరూ సార్ చేతిలో కెమెరా ఉండి రీల్స్ ఇష్టం వచ్చినట్టు అన్ని రకాల జోకులు వచ్చేస్తున్నాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సొసైటీ మారిందండి, పాడు చేసింది సమాజం. అవును అవును అవును. బాగు చేసింది తక్కువ, చెడు చేసింది ఎక్కువ. మనోళ్ళు చెడు వెంటనే ఎక్కువ తొందరగా, బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్. కరెక్ట్.
దట్ హ్యాపెన్స్. సో అలా ఆ విధంగా ప్రయాణం కొనసాగుతున్న టైంలో ఈ మధ్య ఏదో మిమ్మల్ని ఏదో ఇంట్లోంచి పంపించేశారు, మీరు హాస్టల్కి వెళ్ళిపోయారు, రకరకాల. ఇంట్లో ఏం పంపించలేదు, లిఫ్ట్ పాడైంది, పాత లిఫ్ట్ తీసేసాను. ఎన్నో ఫ్లోర్ సార్ మంది? 5వ ఫ్లోర్. ఈ కరకర శబ్దం చేసే మోకాళ్ళతో 5 అంతస్తులు ఎక్కలేను కదా. అవును, ఏదో ఒకసారి అంటే ఎక్కొచ్చు, కష్టపడి. ఎప్పుడో ఒకసారి ఒక అరగంటకి పడుతుంది ఎక్కడానికి. అదే మెల్లిగా 4 మెట్లకి కూర్చుని అలా అయితే వెళ్ళొచ్చు, కానీ అది రోజు అప్ అండ్ డౌన్ కష్టం అని చెప్పి మీరు హాస్టల్కి మారిపోయారా? 83 రోజులు హాస్టల్లో ఉన్నాను. 83 రోజుల ఆ. ఇంటి దగ్గరే చూసుకున్నారా హాస్టల్? లేదు, ఒక 10 కిలోమీటర్ల దూరం. అంటే మా క్లోజ్ ఫ్రెండ్ది హాస్టల్ ఉంది, అక్కడ ఉన్నాను అయ్యప్ప సొసైటీలో. చాలా బాగుంది హాస్టల్. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఈ బాదరబందీలు ఎందుకు, హాయిగా అలా హోమ్లోనో హాస్టల్లో ఉండిపోతే బాగుంటుందని. ఎవరైనా సరే కొన్నాళ్ళు బాగుంటుందమ్మా, కానీ ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ లేకపోతే కష్టమే. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు, ఒంటరి అయిపోవాలి, హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారా? ప్రతి వారం వీకెండ్స్ నాతోనే ఉన్నారు వచ్చి. మా ఫ్రెండ్దే హాస్టల్, నేను ఒక్కడే ఒక గది తీసుకున్నాను కాబట్టి దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. ఏం చేస్తారు సార్ అంత హాస్టల్లో? ఏం ఉండదమ్మా, పుస్తకాలు చదవడమే. టీవీ ఉంటుందిగా? టీవీ ఉంది, టీవీలో ఓటీటీ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్లో ఓటీటీ ఉంది, అది హాట్స్పాట్ ఉంటుందిగా. మరి భోజన ప్రియులు కాదా మీరు? భోజన పీరియడ్ని హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది. 83 రోజుల్లో ఒక్కసారి కూడా ఇండైజెషన్ రాల. ఇంట్లో అయితే చాలాసార్లు వచ్చి ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు సార్ వంట? నేను కొంచెం గట్టిగా చెప్తాను. ఇంట్లో అందరూ వండుతారు, కానీ ఇంట్లో అయినా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది. కానీ ఏ మిరియాలు ఎక్కువ పడి హాస్టల్లో ఒక్కరోజు కూడా డిస్టర్బ్ కాలేదు. అది విచిత్రం. అక్కడ హాస్టల్లో ఉత్తర భారతీయులు ఎక్కువ, దాంతో కొంచెం చప్పటి కూడా పెట్టారు వాళ్ళు. ఇండైజెషన్ సమస్య లేదు, మంచి ఆయిల్ వాడతారు, క్వాలిటీ. అయ్యప్ప సొసైటీలో కడల్స్ కోలివ్ అని చాలా మంచి హాస్టల్, బాగా చూసుకున్నారు నన్ను. అసలు ఫుడ్ ఎక్స్ట్రాడినరీ, హెల్తీ ఫుడ్, నాట్ టేస్టీ ఫుడ్. మీరు ఫస్ట్ అసలు మీరు వెజిటేరియనా? ఇంట్లో వెజిటేరియన్. ఓహో, అర్థమైంది. ఇప్పుడు 95% వెజిటేరియన్కి వచ్చాను. బయట కూడా ఎవ్రీవేర్. ఇంట్లో అసలు నాన్ వెజ్ వండరు, అసలు వండరు ఫస్ట్ నుంచి? అంతే? లేదు, 100% వెజిటేరియన్. బయట స్నేహితులతో ఏది ఇంట్లో దొరకదో మనకి బయట వేలం వేరు ఉంటుంది కదా. అంతే కదా. ఆ విధంగా బయట తినడం తప్పిస్తే మా ఆవిడ హాహాకారాలు చేస్తుంది. నీ పుట్టుకేంటి, మనిషివేనా, జంతువుల్ని చంపుకుని తినడమా, ఒక శవం తినకపోతే నీకు ముద్ద దిగదా, పూట గడవదా, ఇట్లా తిడుతుంది ఆవిడ. దట్స్ ఎ మర్డర్ కదా, అట్స్ ఎ డెడ్ బాడీ కదా అంటది ఆమె. మీకు అది సైద్ధాంతికమైన అయిష్టమా ఇంట్లో, లేక ఫ్యామిలీ అలవాట? కులం అదే తినరు. కులం అని ఇప్పుడు అడిగితే అది బాగుండదు కదా అని. ఇప్పుడు ఈ మధ్య గొడవ అదే కదా, బై క్యాస్ట్ తినకూడదు, తినరు. సో అర్థమైంది. ఆ విధంగా కుళ్ళిపోయాను. మీరు అండ్ మీరు విస్తరించిన కులం. భ్రష్టు విస్తరించిన అన్నాను సార్, కానీ విస్తరి కదా. ఎగ్జాక్ట్లీ, విస్తర్లో వడ్డించిన కులం. కానీ సార్ ఇప్పుడు బియాండ్ ఈ వీకెండ్స్ వాళ్ళు వచ్చి ఉండడం, భోజనాలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటి, వాట్ ఈస్ యువర్ కనెక్షన్? ఫ్యామిలీతో ఎలా మీరు బాండ్ అవుతారు? అంటే అందరూ బాండ్ అవుతారు ఫ్యామిలీతో, కానీ మీ అన్యోన్యంగా ఉండే మీ కుటుంబం గురించి చెప్పండి. కొన్ని అంటే ఒక చిన్న హాస్టల్కి ఇంటికి డిఫరెన్స్ చెప్తాను. హాస్టల్లో టీ కావాలంటే 60-70 అడుగులు నడిచి, లిఫ్ట్లో 7 అంతస్తులు దిగి, మళ్ళీ ఒక 60-70 అడుగులు నడిచి వెళ్తే మనకి టీ దొరుకుతుంది. భోజనమైనా టిఫిన్ అయినా అంతే. అంటే ఫుడ్ విషయానికి ముందు మాట్లాడుతున్నాను, తర్వాత రిలేషన్షిప్ గురించి వస్తాను నేను. అసలు బేసిక్గా ఒంటరిగా ఉండడం అన్నది చాలా వేధిస్తుంటుంది. పక్కన భార్య లేకపోవడం, కొడుకు లేకపోవడం, కూతురు లేకపోవడం, ఆ వాయిడ్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొడుకు పక్కన ఉంటే, కూతురు పక్కన ఉంటే అదొక ఎఫినిటీ, అదొక బాండింగ్. భార్య మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు అయిపోయింది. మీరు కమల్ హాసన్ సినిమా భారతీయుడిలో విలన్ వస్తాడు, విలన్ అతను ఎవరు పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ అయిన తర్వాత కమల్ హాసన్ క్లోజప్ షాట్ పడుతుంది, ఇలా చూస్తాడు భార్య వైపు, సుకన్య అనుకుంటాను. అవును. కట్ చేస్తే అతను ఏమీ డైలాగ్ రాయడు శంకర్. కట్ చేస్తే అతను క్లోజప్, ఫైటింగ్ అయిపోతుంది, కమల్ హాసన్ క్లోజప్ పడుతుంది, ఇలా చూస్తాడు ఆమె వైపు.
అంటే మనం ఇప్పుడు నేను విలన్ని కొట్టేసాను కాబట్టి పోలీసు వాళ్ళు నా దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఈ ప్లేస్ ఖాళీ చేసేయాలి అన్న ఇండికేషన్ ఆమెకు అర్థమైపోయి 1 సెకండ్ 2 సెకండ్సే ఉంటుంది క్లోజప్. కట్ చేస్తే ఆమె దండం మీద ఆరేసిన బట్టలు తీస్తూ ఉంటుంది. అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. బా అది భార్యాభర్తల బంధం అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అంటే. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని వచ్చి నా కుర్చీ మీద కూర్చుని నేను ఇలా రిమోట్లు పట్టుకుని టీవీ చూస్తుంటా. మా ఆవిడ వంటగదిలోంచి నన్ను చూస్తుంది. వీడిప్పుడు టీ తాగుతాడు అన్నది ఆమెకి ఇండికేషన్. నేను కుర్చీ మీద కూర్చున్న 120 సెకండ్స్లో నాకు టీ వస్తుంది. మళ్ళీ అరగంటలో ఇంకొక టీ వస్తుంది. నేను కనీసం ఇలా చూడను కూడా చూడను. అంత డిపెండెన్స్ ఉంటుంది భార్య మీద. హాస్టల్లో అది లేదు. నేను 60-70 అడుగులు నడిచి లిఫ్ట్ దిగి వెళ్ళాలి. పైపెచ్చు అక్కడ మనుషులతో నాకు అనుబంధం ఉండదు. ఇక్కడ నా భార్య ఊరు వెళ్ళింది అనుకోండి, ఆ పని నా కూతురు చేస్తుంది, ఆ పని నా కొడుకు చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక ఎఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అవును, ఒక బంధం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. హాస్టల్లో అది ఉండదుగా. అవును, హాస్టల్లో ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. మనం ఇక్కడ టీ తెచ్చే మనిషిగా చూసినా కూడా తెచ్చేవాళ్ళు తేరు. ఇలా 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 తిరిగి చూసినా కూడా అంతేనా. ఇంట్లో మనకి ఆ బాండేజ్ ఉంటుంది. అవును, నాకు 83 రోజులు ఉండి వచ్చాను. అక్టోబర్ 23 వచ్చాను. ఆగస్ట్ 1 వెళ్ళాను. లాస్ట్ 10-15 రోజులు అయితే నేను కింద మీద అయిపోయాను. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయాను. మా ప్రెసిడెంట్కి రోజు ఫోన్ చేసి, మహేష్ ఇంకా ఎప్పుడయ్యా లిఫ్ట్ తయారవుతుంది, అయ్యా హరి గారు, సెక్రటరీ గారు, వెంకట గారు ఎప్పుడు లిఫ్ట్ తయారవుతుందంటే, దాస్ గారు చేసేస్తాం, కొంచెం ఓపిక పట్టండి దాస్ గారు, అయిపోద్ది 2-3 డేస్లో. పాపం వాళ్ళు మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక చేసుకుని, అయ్యా శ్రీధర్ గారు, ఎవటూరి శ్రీధర్ గారు కొంచెం లిఫ్ట్ చూడండి సార్, త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ అని నేను ఫోన్లు చేసి పాపం చాలామందిని ఎంత విసిగించాలో అంత విసిగించాను. పాప వాళ్ళందరూ చాలా ఓపికతో నా జీవకులు నాతో పాటు ఉండే మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరూ ఎంతో ఓపికగా నాకు రిప్లై ఇచ్చారు. మొత్తానికి 83 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళడానికి 83 డేస్ ఎందుకు పట్టింది? లిఫ్ట్ ఎందుకు? పాత లిఫ్ట్ తీయడానికి 4 రోజులు పట్టింది. ఓహో, తీసి కొత్త లిఫ్ట్ ఏమో పెద్దది. మళ్ళీ గోడలు పగలు కొట్టారు. గోడలు పగలు కొట్టి మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసి మళ్ళా వాటిని ఏమంటారు, రాళ్ళు పరుస్తారు, గ్రనైట్ రాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఆటోమేటిక్ పెద్ద లిఫ్ట్ అది పెట్టేసరికి 83 రోజులు అయిపోయింది. ఈ లోపల పండగలు వచ్చాయి. పండగలకి ఏం చేశారు మరి? దసరా, దీపావళి కూడాను హాస్టల్లోనే. బహుత్ అన్యాయం హే. ఏం చేస్తాం, ఫోను ఒకళ్ళ మొహాల్లో భోజనాలు పట్టుకొచ్చారా? తెస్తారుగా, మామూలే కాదు. హాస్టల్లో కూడా స్పెషల్ ఫుడ్ చేశారు. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, లిఫ్ట్లో పనిచేసేవాళ్ళు రాలా, లేట్ అయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. పాపం వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నాతో పాటు, ఇబ్బంది లేదు. కొడుకు ముఖ్యంగా కాపలా కాశాడు. ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళేవాడు. వాడు చూసుకున్నాడు బాగా. కొడుకు ఉంటే అదొక దమ్ము, ధైర్యం గొప్పగా ఉంటుంది. ఎంతమంది సార్ మనకి? అబ్బాయి అమ్మాయి. ఓకే, అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి ఎన్నేళ్ళు? 34. అమ్మాయి 10 years చిన్న. నాకు 40 ఏళ్ళప్పుడు కూతురు పుట్టింది. when I was 40 years old. అండ్ షీ ఈజ్ నౌ 24. సో అయితే మీరు 64. 63 years and few days. మొన్న అక్టోబర్ 11 అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు, సంవత్సరం తేడా. అబ్బా, పుట్టాము. చాలా మీది ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఫస్ట్ నుంచి. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ మీడియాలోకి అసలు ఎలా వచ్చారు మీరు? అనుకోకుండా వచ్చాను. నేను ఈనాడు ఆంధ్రజ్యోతిలో కొద్దికాలం ఉద్యోగం చేసి జర్నలిస్ట్గా ఉన్నారు. తర్వాత వదిలేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అనువాదాలు చేసుకుంటూ ఉండేవాడిని. మీరు చెప్పిన కొన్ని కోట్స్ చెప్పరా? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది మీద సార్ నేను విరివిగా చాలాసార్లు వాడేసుకున్నాను. అది మంచిదేగా. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. ఎన్నిసార్లు వాడుకుంటామో. అది లోయల్ ఇంటాస్ వాళ్ళకి రాశారు. గిరి సార్ మేనేజర్ అప్పుడు. ఆ ఏజెన్సీతోనే ఒక మంచి అనుభవం ఉంది, చెప్తాను. అట్లా చాలా రాశాను. తర్వాత స్మాల్ సేవింగ్స్ కూడా రాశాను. సొమ్ము భద్రం భవిత బంగారం అదొకటి రాశాను. దానికి ఇంగ్లీష్ ఏదో ఉండే, సేఫ్ మనీ ఫ్యూచర్ ఏదో ఉండే. ఒరిజినల్ పట్టుకోను నేను, భావంలోకి వెళ్ళిపోతా. అంటే ట్రాన్స్లేషన్స్ ఇవి. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది కూడా అనువాదమే. అనువాదం ఒరిజినల్ ఏంటో. ఒరిజినల్
an idea changes your life, something like that. అదే అదే నేను అంతా ఒకేసారి వస్తుంది థాట్ అనమాట. ఇంగ్లీష్లో థాట్ వస్తుంది, అక్కడ ఇంగ్లీష్ లైన్ ఇక్కడ తెలుగు లైన్ రాస్తాం అట్లా. వాయిస్ కూడా ఇచ్చారు కదా మీరు ఆ, యాడ్స్కి వాటికి. ఏది మీరు ఎక్కువ బాగా తృప్తినిచ్చిన జాబ్ అంటే మీ వర్క్ ఏది? ఈ యాంకరింగ్ ఒకవైపు, యాక్టింగ్ ఒకవైపు, అడ్వర్టైజింగ్ లైన్ ఒకవైపు, ఇంకోవైపు వాయిస్ ఇవ్వడం. జర్నలిజం. అవునా? ఎవరినైనా ఉతికారేసారా? అలాంటి జర్నలిజమా? కాదు, మంచి జర్నలిజం అంటే మంచి అంటే ఐఎమ్ సేయింగ్ నేను ఉండే జర్నలిజం. కల్చరల్ రిపోర్టింగ్ చేసేవాడిని. పెద్ద జర్నలిస్ట్గా పెద్ద గొప్పగా సాధించింది ఏం లేదు, మీలాగా సాధించింది ఏం లేదు. నేను మనుషుల్ని సాధిస్తా సార్, ఏం సాధించాను తెలియదు కానీ అంతేగా. నేను ఇంట్లో వాళ్ళని సాధిస్తుంటాను. జర్నలిజం తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని. ఒకరోజు ఏదో ఇట్లా కూర్చుని ఉంటే యాడ్ ఏజెన్సీలో ఒక ఆమె మాలిని రెడ్డి అనే మేడం వచ్చి, దాస్ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు నాటకాలు వేసానని చెప్పావు నాకు, ఇవాళ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ట్రై చేయి ఒకసారి అంది. చాలామంది వచ్చి వెళ్ళారు, నచ్చట్లేదు సార్కి అంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు 2-3 నాటకాలు వేసానమ్మా, నాకు పెద్ద అనుభవం లేదంటే, పర్లేదు వెళ్ళు అన్నారు. వెళ్ళాను. ఆయన ఎవరు నువ్వు అంటే, ఇట్లా ఇక్కడ ట్రాన్స్లేటర్ని సార్, కాపీ రైటర్ని, తెలుగు కాపీ రైటర్, తెలుగు ట్రాన్స్లేటర్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, మెట్రికులేషన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక నాటకం, మా ఊరిలో సర్వేశ్వర గారి డైరెక్షన్లో ఒక నాటకం, మెట్రికులేషన్లో డీకే మేషారు, సహదేరావు గారి మేషారు వాళ్ళ డైరెక్షన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక ఒరియా నాటకం ఏవో చేశాను. సరే నీకు ₹1,00,000 ఇస్తున్నాను, కూర్చో, ₹1,00,000 నీకు ఇస్తున్నాను, ఫేస్ చూపించాను. చూపెట్టాను, ఆనందం. బాగుంది, చాలా బాగా చేసావయ్యా, చాలా ఆనందం, బాగా చూపెట్టావు, ఒక 50,000 వెనక్కి తీసుకుంటున్నాను, ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. మళ్ళీ ఒక 25,000 ఇస్తున్నాను అన్నాడు, మళ్ళీ తీస్తున్నాను అన్నాడు. ఆ వేరియేషన్స్ చేయమన్నాడు, చేశాను. 3 రోజుల తర్వాత షూటింగ్ ఉంటుందో వచ్చే అన్నాడు. స్పాట్లో డిసైడ్ చేశాడు ఆయన. అట్లా స్మాల్ సేవింగ్స్ యాడ్కి ఫస్ట్ వర్క్ అనమాట అది. అప్పటికి మీరు ఇలాగే ఉండేవారా? ఇంకా బాగా సన్నగా ఉండేవారా? లేదు, లావుగానే ఉన్నాను. నేను పెళ్ళైన 5 ఏళ్ళకి లావు అయిపోయాను. మీ ఆవిడ వంట అంత బాగుంటుందా సార్? లేదమ్మా, మా జీన్స్ అలాగే ఉంటుంది, అదే జెనెటిక్. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారు. సో అట్లా ఎంటర్ అయ్యాను. మెల్లగా ఇంట్రెస్ట్ కలిగింది, అరే ఇందులో ఏదో ఉంది అని. మెల్లగా ఈ సీరియల్స్, చిన్న చిన్న మోడలింగు, అప్పుడు ఏవో మోడలింగ్ చేశా, స్మాల్ సేవింగ్స్కి, సిడిఆర్ హాస్పిటల్కి, ఏవో రకరకాలు చేశాను. ఫండు కాలింగ్ అని టాటా టెలి సర్వీసెస్ వాళ్ళకి, ఇలాగ చాలా మోడలింగ్ కూడా చేశాను అప్పట్లో. మెల్లగా టీవీ ఫీల్డ్లోకి వచ్చా. ఒకనొక పార్టీలో అడవి శ్రీనివాస్ గారు కలిసి అవకాశం ఇచ్చారు. మొదటి టెస్ట్లో ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను. మెల్లగా వచ్చేసింది. తర్వాత ఈటీవీ 2లో ఆహా అనే ప్రోగ్రామ్ 7 ఏళ్ళు చేశాను. తర్వాత ఎవరి గోల వారిది. సూపర్. ఎవరి గోల వారిది అయితే సూపర్ హిట్. ఒక 5 ఏళ్ళు దున్నేశారు మీరు. అసలు ఆ షో కోసం వెయిట్ చేసేవారు అందరూ. ఇందాక మీరు లక్ష్మీ పార్వతి వాయిస్ చేశారు కదా, కొంచెం చేయండి ఒకసారి, చెప్తాను. అంటే ఏ విధంగా? ఇప్పుడు ఏదైనా నన్ను ఇంటర్వ్యూ చేయండి లక్ష్మీ పార్వతి. ఎంతో గొప్ప నటులు, గొప్ప రచయిత కూడా అవ్వవలసిన కిషోర్ దాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం కిషోర్ దాస్ గారు. నమస్కారం. మా ఎవరి గోల వారిది ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వాయిస్లు ఒకే మనిషి ఇచ్చాడు. ఎవరు సార్ వాళ్ళు? భవిరి రవి. భవిరి రవి గారు నాకు తెలియపడం ఏంటి సార్? ధ్వని అనుకరణ చక్రవర్తి. అవును, ఆల్ వాయిసెస్, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, బరాక్ ఒబామా దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ వాయిస్ దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి, అందరికీ నమస్కారములు, అంతేనా? అదే అవన్నీ బరాక్ ఒబామా. అసలు ఏంటేంటో చేసేస్తాడు ఆయన, మాయ చేసేస్తాడు. అవును అవును, అద్భుతం. మీరు మిమిక్రీ చేస్తుంటే గుర్తొచ్చింది మా భవిరి రవి, నాకు గుర్తొచ్చింది. ఇంట్రెస్ట్ సార్ మిమిక్రీ. నేను కూడా ఒక 8-10 గొంతులు అలా ప్రాక్టీస్ చేసి చిన్నగా. భవిరి రవి 150కి పైగా గొంతులు చేశాడమ్మా. అయ్యో, ఆయన తోపు జీనియస్. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంత టాలెంట్ ఎట్లా ఉంటుంది ఒక మనిషి దగ్గర అని. అన్ని వాయిస్లు చేయడం అంత చిన్న విషయం కాదు. అండ్ దాదాపు నేరుగా చేస్తాడు ఆయన. చంద్రబాబు అంటే దాదాపు చంద్రబాబు దగ్గరగా వెళ్తాడు. మీరు చేయరా సార్ మిమిక్రీ? అస్సలు రాదమ్మా, అసలు. మీరు జస్ట్ వచ్చి సూత్రధారుడు అంతే. మీరు వచ్చి అనేసి ఇదేం జరిగిపోతుందని నేను కొంచెం సెటైర్ బాగా పలుకుతుంది నాకు, కొంచెం. అంటే మెయిన్గా అంటే నేను డైరెక్టర్స్ యాక్టర్ని ఆల్వేస్. నాకు పెద్ద సొంతంగా ఏమీ
అన్ని తెలివితేటలు ఉండవు, అంత టాలెంట్ కూడా లేదు. అయ్యో. కానీ డైరెక్టర్ చెప్పింది పట్టుకోగలుగుతా. మాకు అంజద్ బాబు గారు డైరెక్టరు. ఆయన అసలు ఆయన కూడా చాలా సహజ వేటకారి, మామూలు కాదు రియల్ లైఫ్లో కూడా. అంతే. ఆయన చెప్తాడు, నేను చేసేస్తాను. నేను ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు వినోద్ ఫిల్మ్ అకాడమీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్తుంటాను, డైరెక్ట్ షూటింగ్కి వెళ్తే ఫస్ట్ డైరెక్టర్ నాడి పట్టుకోండి అంటాను. అవును, డైరెక్టర్ పల్స్ పట్టుకోవాలి. నేను అది పట్టేస్తాను, వదిలిపెట్టినది చాలా ఫాస్ట్గా పట్టుకుంటాను, కాబట్టి ఇబ్బంది లేదు. అవును, సహజంగా వాళ్ళని చేసి చూపించమంటాను నేను. ఐ రిక్వెస్ట్ దెమ్. అంజద్ బాబు గారు చేసి చూపిస్తారు, ఆయన కొంచెం చేసి చూపిస్తే చాలు, మిగతాది నేను అల్లుకుపోతా. ఆ టాలెంట్ ఉంది. సో అలాగా మీ ప్రయాణం టీవీ తోటి, అలాగే కొన్ని సినిమాలు మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఒంగోలు గిత్త సినిమా మొత్తం ఉంటాను. అవును, రామ్. కానీ ఆ సినిమా ఎంట్రీ చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు ఓ రోజు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, మేము ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారే చేసేస్తారు అనుకున్నాము, చిన్న క్యారెక్టరు, ఏవో అది క్యారెక్టర్ కొంచెం పెరిగేటట్టుంది, కొంచెం మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ అవసరము అన్నారు. పిలిచారు, మేనేజర్ పిలిచాడు, మాట్లాడాడు. ఎంత తీసుకుంటావు అంటే, నాకు ఆల్రెడీ ఒంగోలు గిత్త ఎవరి గోల వారిదిలో రోజుకి 10,000 ఇస్తున్నారు, ఎపిసోడ్కి 10,000 అన్నాను. 1,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక 25 రోజులు ఎంతో ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 30 రోజులు ఉండొచ్చు, 25 రోజులు ఉండొచ్చు, 1,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని ఇంటికి వచ్చాను. అంతేనా? మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. నేను వెళ్ళాను, సరే అని వెళ్తే 3,000 ఇస్తామండి అన్నాడు. ఓహో, అలా ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తే ఇన్ని 2,000 పెరిగింది అంటే కనీసం 10 సార్లు మీకుంది ఇక్కడ. మీది ఎటకారం తక్కువ కాదు. 2,000 మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాను, మళ్ళీ పిలిచారు 4 రోజుల తర్వాత, మళ్ళీ 5,000 చేశారు. మళ్ళీ బాత్రూమ్కి వెళ్తానని లేస్తుంటే పట్టుకున్నాడు, కుదరదు అట్లా లేదు అన్నాడు. ఇప్పుడే నిజంగా వస్తానని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, 5,000 కాదు కానీ మీరు వచ్చి కొంచెం మాట్లాడండి అని. నేను రానని చెప్పాను, నేను మొండికేసా, నా వల్ల కాదండి, మీరు ఏందండి ఈ చేపల భారం. అంతే కదా మరి, ఈ మేనేజర్లు ఎంత సంస్థకి మిగులుద్దామా అని ఆలోచిస్తాను. అంతేగా, వాళ్ళ పనే అది, పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. నేనైతే చెప్పాను, నేను రానండి, మీ చేపల బేరం నా వల్ల కాదు, మానేయండి, అక్కర్లేదు, నాకేం అవసరం లేదన్నాను. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పారు. డైరెక్టర్ పిలిస్తే వెళ్ళాలి. డైరెక్టర్ ఈజ్ ది బాస్, డైరెక్టర్ ఈజ్ ది గాడ్ ఫర్ అన్ యాక్టర్. వెళితే ఆయన చెప్పాడు, దాసు, నేను ఒక సినిమా ఫ్లాప్ అయింది నాది, ఒక సినిమా హిట్ అయింది, ఆ సందిగ్ధంలో, ఆ సంధి కాలంలో నేను ఉన్నాను. నాకు కూడా ఈ సినిమా ఒక పరీక్ష. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నేను భవిష్యత్తులో ఈ సినిమాలు చేస్తూనే ఉంటాను, కాబట్టి నీకు నేను వేషం ఇస్తాను, నాకు కొంచెం కోఆపరేట్ చేసి చెయ్యి అంటే, నేను ఇంత అమౌంట్ అనుకుంటున్నానండి, ఇస్తే చేస్తానండి అన్నాను. ఎంతో కొంత లేవోయ్, నీకు ఇస్తాను లేవోయ్, రావోయ్, నువ్వు చేయబోయ్ అన్నాడు. చేస్తాను సార్ అన్నాను. అప్పుడు ఆయన మాటకి తలవకి నేను కోరుకునే అమౌంట్ తీసుకునే చేశాను. అంతే. బట్ మామూలుగా మీరు డిమాండింగ్ కిషోర్ దాస్ గారు అంటే అప్పుడు డిమాండింగ్, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. కాదు అంటే జనరల్గా మీరు పేమెంట్ అంటే పేమెంట్, మాట అంటే ఒకప్పుడు ఉండేవాడిని అట్లా, చాలా బాగా ఇదిగా. మనకి ఇల్లు గడవాలి కదా సార్, అది కూడా ఉంది కదా. ఒకప్పుడు ఉండేవాడిని, ఇప్పుడు ఎలా సార్ మీ కుటుంబ నేపథ్యం? పర్వాలేదు, ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు హ్యాపీ. కానీ స్టేజ్ దాటేసాను, ఆ స్టేజ్ దాటా. ఒకరోజు నేను ఒకే టీ ఒకే బన్నుతో గడిపాలని స్టోరీలు యాక్టర్లు అందరికీ ఉంటాయి, మీకు ఉందా సార్? ఉంది. మీకు నిజంగా ఉందా? నేనేదో ఒక్కరోజా ఉందండి, అది చెప్తానండి. అట్లా అప్పట్లో చాలా పర్టికులర్గా ఉండేవాడిని. ఇప్పుడు అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే చూస్తాను. నేను చిన్న కంపెనీ అనుకోండి, నేను మరీ బాధపడకుండా, మీరు మరీ ఆనందించేయకుండా మధ్య మార్గంలో ఇవ్వండి సార్ అంటాను. నేను ఫిగర్ చెప్పను. సో మరీ బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అంతేనా? ఎటకారికి ఎటకారం. అట్లా ఇప్పుడు తగ్గింది. ఒకప్పుడు చాలా పర్టికులర్గా ఉండేవాడిని, ఇప్పుడు మారాను. ఇప్పుడు ఏంటి సార్, డిజిటల్ మీడియాలు అవి ఇవి అన్ని రకాల మీడియాలు ఓటీటీలు వచ్చాక ఇన్ఫ్లేట్ అయిపోయాయి కదా మొత్తం పేమెంట్స్. అవును.
పెరిగాయి. సో అయితే మీరు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి డబ్బు లేక. ఒక్కరోజు ఒక్కరోజు ఎలా అవుతుంది? ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది అట్లా. ఎంతమంది సార్ మీరు అన్న చెల్లెళ్ళు? 5గురు. 5గురు. ఎవరు లేరు ఇప్పుడు, ఒక్కడే ఉన్నాను. అయ్యో సార్, వాళ్ళు బాధగా. 2 తమ్ముళ్ళు. చాలా బాధ. తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయారా? 2 తమ్ముళ్ళు, చిన్నవాళ్ళే కదా సార్, అక్క, మీరే చిన్నవాళ్ళు. అన్నయ్య అందరూ. ఎలా జరిగింది సార్? లాస్ట్ తమ్ముడు 7 ఏళ్లకే బావిలో పడి చనిపోయాడు. అయ్యా అయ్యా అయ్యా. అక్క 7 ఏళ్లకే జ్వరం వచ్చి చనిపోయింది. అన్నయ్య 50 ఏళ్ళకి హార్ట్ అటాక్, తమ్ముడు 50 ఏళ్ళకి హార్ట్ అటాక్ బాబోయ్. ఉంది. అంటే ఇది ఇంకో విషయం చెప్పొచ్చు చెప్పకూడదు, 7 ఏళ్ల కొడుకు కూడా పోయాడు క్యాన్సర్తో. మీకా సార్? ఇన్ని బాధలు చూసా లైఫ్లో. అమ్మా నాన్న కూడా పోయారు, ఒక్కళ్ళే మీలే. సార్ 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 ట్రాజిక్. కొడుకు ముఖ్యంగా 2-3 ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి. కానీ ఎలా సార్ క్యాన్సర్? ఏం క్యాన్సర్ వచ్చింది? ఇక్కడ న్యూరోబ్లాస్టోమా అని మల్టిపుల్ మెలైన్ ట్యూమర్స్ ఇన్ ది హెడ్. ఇవన్నీ గడ్డలు వచ్చాయి అబ్బాయికి. పాపం ఒక 10 నెలలు బాధపడ్డాడు. జ్వరం వచ్చింది, 10 నెలలు తగ్గల పాపం. అమ్మో 97. అది వద్దులేండి, అది కష్టం తట్టుకోవడం. కాదు సార్, మీరు చాలా 10 నెలలు యాతన పడ్డాను. అప్పట్లో డబ్బులు కూడా లేవు, అందరూ కోఆపరేట్ చేయడం వల్ల గట్టెక్కాను. ఇంత బాధను అనుభవించి మీరు అందరు నవ్విస్తారా? ఇంత అన్యాయం ఇది. చాలామందికి శేఖర్ సుమన్ కానీ ప్రకాష్ రాజ్ కానీ అందరికీ ఈ లాస్ ఉంది లైఫ్లో. వద్దు, ఆ టాపిక్ వద్దు. అంటే కానీ జీవితంలో భాగం కదా సార్. జీవితంలో ఒకటమ్మా నేను గమనించాను, అన్నిటికన్నా కష్టం గర్భశోకం అంటారు కానీ కాదు, ఆకలి. ఆకలి అన్నిటికన్నా డేంజర్. ఒక కథ ఉంది, చెప్పొచ్చా? కొంచెం లెంత్. చెప్పండి చెప్పండి. ఒక 5 మినిట్స్. చెప్పండి సార్. మహావిష్ణువుకి నారదుడికి గొడవ అవుతుంది. ఎవరు మానవ జన్మలో అన్నిటికన్నా దుఃఖం ఏంటి అంటే, నారదుడు అంటాడు గర్భశోకం. ఎవరైతే తన బిడ్డల్ని కంటారో వాళ్ళు పోతే అందరికన్నా కష్టం. అంటే మహావిష్ణువు కాదు, ఇంకోటి ఉంది అంటాడు. రుజువు చేయి అంటాడు. సో మా నారదుడికి ఆడజన్మ ఇస్తాడు. వరుసగా ఒక 100 మంది పిల్లల్ని ఇస్తాడు. ఆ 100 మంది పిల్లలు 2-3 రోజుల్లో చచ్చిపోతారు. నారదుడు ఏం చేస్తాడు, వరుసగా ఆ పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అంత్యక్రియలు చేసి కాల్చేస్తూ ఉంటాడు. అలాగో 30-40 మంది అవుతారు. అలసిపోతాడు. 2-3 రోజులు అవుతుంది, అప్పటికే తిండి ఉండదు, అలసిపోతాడు. ఆకలి గుర్తొస్తుంది. ఆకలి ఆకలి ఆకలి. మహావిష్ణువు చెప్తాడు గర్భశోకం కన్నా ఆకలి చాలా డేంజరు అని. అంటే లేదు, కన్నబిడ్డలు పోతే ఎక్కువ బాధాకరం అని ఆర్గ్యూ చేస్తాడు నారదుడు. చివరికి 30-40 మంది అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కొంచెం శ్మశానంలో కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఒక పండు కనిపిస్తుంది. ఇతనికి ఆకలి, ఏం చేయాలో తెలియదు. 2 రోజులు అయింది, అన్నపానీయాలు లేవు. మొత్తానికి అప్పుడు చెట్టు ఎక్కలేడు, ఆకలి. ఏం చేస్తాడంటే ఆ పిల్లలు శవాలు వరుసగా పేర్చి వాటి మీద ఎక్కి, చనిపోయిన పిల్లల మీద ఎక్కి ఆ పండు అందుకుంటాడు. స్త్రీ అవతారంలో ఉంటాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై, చూసేవా కన్న బిడ్డల మీద తొక్కుకుంటూ వెళ్ళావు, ఆకలి అన్నిటికన్నా డేంజరస్, అన్నిటికన్నా పెయిన్ఫుల్ అంటాడు. మనిషికి ఆకలి లేకపోతే చాలమ్మా లైఫ్లో, అది ఇవ్వకపోతే చాలు. అది ఒక్కటే అమ్మా, అది ఆకలి అన్నిటికన్నా యూ విల్ డూ ఎనీథింగ్ అండి ఆకలేస్తే. అలాంటి తీవ్ర పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మీరు ఒక్కరోజే జరిగిందన్నారు కదా. అవును. ఏం జరిగింది ఒక్కరోజు చెప్పచ్చా, అడగచ్చా? అసలు ఫుడ్కి డబ్బులు లేవు. వైజాగ్ వెళ్ళిపోయాను, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికాను. 78లో ఒక 6 నెలలు ఉద్యోగం చేశాను. బరంపురం మా ఇల్లు. యాక్చువల్లీ విజయనగరంలో పుట్టాను, బరంపురంలో పెరిగాను. నా 10వ ఏట బరంపురం వెళ్ళిపోయాను. మెట్రికులేషన్ పాస్ అయ్యాను. తర్వాత వ్యాపారం ఏదైనా చేయొచ్చులే అనుకుని ముందు ట్రైనింగ్ కోసం బట్టల షాపులో ఉద్యోగం చేశాను. ఒక 6 నెలలు ఉద్యోగం చేశాను. తర్వాత మానేశాను, ఇంకో దగ్గర చేరదామని. మధ్యలో గ్యాప్ వచ్చింది, డబ్బులు లేవు, ఇంట్లో అడగడానికి నామోషి. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అక్కడ తెలిసిన 3-4 దగ్గర డబ్బులు అడిగేసి అవి కూడా తినేశాను. అసలు కంప్లీట్గా డబ్బులు అయిపోయాయి. ఒకరోజు తినడానికి కూడా డబ్బులు లేవు. ఉదయం నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాను. ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతున్నాను, నీళ్లు తాగుతున్నాను. ఆకలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు 3-4 అడిగేసాను ఆల్రెడీ, ఇంకా అడిగితే ఇవ్వరు అని డిసైడ్ అయిపోయాను. అప్పుడు ఎవరింట్లో అయితే అద్దెకు ఉన్నానో వాళ్ళ ఇంట్లో రెండవ కోడలు చిట్టక్క అని, చిట్టక్కని బాగా నేను దగ్గర మా సొంత అక్క అంత ప్రేమగా చూసేవాడిని. చిట్టక్క గమనించింది, ఈడేంటి ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు, ఉద్యోగం మానేశాడు, కొత్త ఉద్యోగంలో ఇంకో బట్టల షాప్లో చేరతా అన్నాడు, చేరలేదు, నెల గ్యాప్ వచ్చింది, ఇవాళ చూస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదని. 4 గంటలప్పుడు అడిగింది, ఏంట్రా నువ్వు అన్నం తిన్నావా అన్నది. ఏడ్చేసా, విపరీతంగా ఏడ్చా, అస్సలు అన్కంట్రోలబుల్ ఏడ్చా. ఎందుకంటే మనకు అన్నం తింటావని అడిగేవాళ్ళు ఎవరు? ఊరు కాని ఊర్లో ఉన్నాను నేను. లేదక్క తినలేదు, లేవు డబ్బులు అంటే వెంటనే ఇంట్లో ఏదో ఉప్మా ఉంటే పెట్టింది, ఉప్మా తిని ఆగురే అన్నం వండుతానని చెప్పి అన్నం వండి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి, ఒరే నువ్వు బరంపురం వెళ్ళిపోరా, ఇక్కడ ఉండొద్దు, నామోషి ఫీల్ అవ్వకు, మీ నాన్న ఏం అనలే, నేను మాట్లాడతాను. అప్పట్లో ల్యాండ్లైన్స్, నువ్వు వెళ్ళి చదువుకోరా, నువ్వు గొప్పోడు అవుతారా, తెలివైనడివిరా, ఈ బట్టల షాపులో ఉద్యోగాలు ఈ వ్యాపారాలు నీ వల్ల కావులే, పోరా అని అక్క పంపించేసింది. అప్పటి నుంచి అక్క దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటా. అట్లా మధ్యలో కొన్నాళ్ళు అక్క కనిపించలేదు, ఆవిడ కోసం చాలా కష్టపడి వెతికామండి. వాళ్ళ ఇల్లు మారిపోయారు, అడ్రస్ లేకుండా పోయింది, చాలా కష్టపడితే దొరికింది ఒకరోజు అక్క. ఈ మధ్య బెడ్ రిటర్న్ అయిపోయింది, షీఈ్ నియర్లీ 80 ఇప్పుడు. 80 పెద్ద వయసు కాదు సార్ మరి. అవును, పాపం సిక్ అయిపోయి బెడ్ రిటర్న్ అయింది. రాఖీ వస్తే ఆవిడే గుర్తుంటుంది నాకు, అన్నం పెట్టిన అక్క, అమ్మ. అట్లా ఆ రోజు నిజంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా డబ్బులు లేక ఫుడ్ లేదు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు ఒకరోజు నేను అన్నం తిన్ను ఫాస్టింగ్లో ఉంటాను అంటే కాదు, మన దగ్గర తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంటే థ్యాంక్స్ ఆఫ్ హంగర్ అంటారు, అది చాలా బాధగా ఉంటుంది. అన్నీ అనుభవించాలి లైఫ్లో. చెప్తారు కదా, 7 సముద్రాలు కాళ్ళు తడవకుండా దాటగలం కానీ కన్నీరు లేకుండా మానవ జన్మ పరిపూర్తి కాదు అని. అవును అవును, అన్నీ చూడాలి. ఎప్పుడు ఒకటి అనుకుంటా, మనకు ఉన్న దాంట్లో పక్కవాడికి ఇస్తేనే, ఎంతో కొంత పక్కవాడికి ఇస్తేనే జీవితం బాగుంటుంది, ఫలప్రదంగా ఉంటుంది. నాకు విజయవాడలో ఉంటారు ఒక ఫ్రెండు, ఆయన్ని చూసి నేను చాలాసార్లు అనుకుంటా, గొప్ప వ్యక్తులు ఉంటారు మన చుట్టుపక్కల అని. పుట్టగుంట సతీష్ గారని, ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్గా కూడా చేశారు అక్కడ. ఆయన నేను చూశాను, ఆయన తన ఆదాయంలో చాలా డబ్బులు ప్రజలకు ఇస్తాడమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి హార్ట్ అటాక్ వస్తే గంటల్లో ₹1,00,000 సర్దిచ్చాడు. నా ఫ్రెండ్కి బరంపురంలో క్యాన్సర్ వస్తే మందులకి డబ్బులు ఒకరోజు నాకు షార్టేజ్ పడితే ఆయన డబ్బులు ఇచ్చాడు. కరోనా టైంలో 100 మందికి 1000 మందికి వ్యాక్సిన్ వేయించాడు. అవేవో మందులు స్ట్రిప్పు 30 టాబ్లెట్లు 60 టాబ్లెట్లు ఏదో ఒక స్ట్రిప్పులు లక్షల్లో పంచాడు ఆయన. భవానీ భక్తులు వస్తుంటారు నడుచుకుంటూ, వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది బొమ్మలూరు అని, హనుమాన్ జంక్షన్ దగ్గర. అక్కడ లక్షలాది మందికి అనేక సంవత్సరాలుగా ఆయన అన్నం పెడుతున్నాడు. ప్లస్ వాళ్ళు పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ పెట్టాడు. ప్లస్ అక్కడ ఒక డాక్టరు నర్సు ఉంటారు మెడికల్. ఆ ఊళ్ళో స్కూలు కట్టించి ఇచ్చాడు, పోలీస్ స్టేషన్ కట్టించి ఇచ్చాడు. ఈ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి పరికరాలు ఇస్తుంటారు. చాలామంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫారాలు, పేద పిల్లల ఫీజులు కట్టడం, ఇలాగ అనేకం చేస్తుంటారు ఆయన. మనిషి తన ఆదాయంలో కొంత ఇవ్వాలి అన్నది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు లేనితనం నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంత ఇవ్వడంలో ఆనందం ఏంటో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అవునా? మీరు రెగ్యులర్గా మీరు డొనేట్ చేస్తారని తెలుసు. నేను ఫిక్స్గా పక్కన పెట్టుకుంటాను. నాకు ఎక్కడైనా 10,000 వచ్చాయనుకోండి, ఒక 500 పక్కన దాచేస్తా. నేను ఇంత సంపాదించలేదు, ఈ 10,000 నాకు మల్లెమాల నుంచి ఒక 27,000 వస్తాయి నెలకి, లేదా 34,000 వస్తాయి. వెంటనే ఒక 2,000, 2,500, 3,000 తీసి పక్కన పెట్టేస్తా, దాచేస్తా. దానికి ఒక వేరే కవర్ ఉంది, ఆ క్యాష్ రాగానే కవర్లో తోసేస్తా, డ్రా చేస్తాను డబ్బులు, ఆ కవర్లో పెట్టేస్తా. అవి అప్పుడప్పుడు చారిటీకి వాడేస్తా. జోక్ వేయచ్చా సార్? కొంత చేయకపోతే దేవుడు మనల్ని చూడ్డు. అవును, కరెక్టే. అవును, జోకులు వేయండి. జోకులు వేయచ్చా సార్? ఆ కవర్ ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు, అబ్బాయి ఒక్కడికే తెలుసు. అవునా? వారసుడికి అన్నీ తెలుసు. పిల్లలతో ఎలా సార్? పిల్లలు మీ ప్రొఫెషన్ నన్ను ఆడుకుంటారు వాళ్ళు. ఓ, మీతో ఆడుకోరు, మిమ్మల్ని ఆడుకుంటారు.
ఎవరికైనా వచ్చిందా ఈ మీడియా సైడ్ ఈ పిక్స్ అంతా? ఇంట్రెస్ట్ లేదు. లేదు. మా అమ్మాయి డెలాయిట్లో 3 ఏళ్ళు ఉద్యోగం చేసి మానేసి ఇప్పుడు ఎంబీఏ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుంది. నిన్న మొన్న క్యాట్ ఏదో అయింది, రాసింది. ఇప్పుడు ఇంకేదో ఇంకా పరీక్షలు ఉన్నాయట రకరకాలు. పేర్లు ఏంటి సార్ పిల్లల పేర్లు? అవినాష్, హిమశ్రీ, అవినాష్ కుమార్ ధన్కాణి, హిమశ్రీ ధన్కాణి. సింధీ వాళ్ళం మేము. ఓహో, దాస్ అని అలా వచ్చిందా? సింధీ వాళ్ళ సార్? సింధీ అయితే సార్ నాకు కూడా సింధీ తెలుసు, నేను చెప్తాను చూడండి. చెప్పండి చెప్పండి. సాయి భాజీ ఆకుకూర తెలుసు కదా, నాకు చేయడం వచ్చు. వెరీ గుడ్. మీరు సింధీ వాళ్ళని ఇంతవరకు అసలు నాకు ఎంత ఎంత నేను ట్రై చేసినా గెస్ట్ బరంపురం అంటే ఒరిస్సా అనుకున్నాను నేను, ఒరిస్సా అక్కడ వాళ్ళు అనుకున్నాను. కానీ సింధీ వాళ్ళైతే మరి తెలుగులో ఎలా సార్ మీరు ఎలా ప్రత్యక్షమయ్యారు? హిందీ మాట్లాడతారా? సింధీయే మాట్లాడతాం హిందీ ఇంట్లో, ఖచ్చితంగా సింధీయే మాట్లాడతాం. మా ఆవిడైతే మరీ వెరీ పర్టికులర్ అబౌట్ సింధీ. ఆవిడ వేరే భాష మాట్లాడదు అసలు. ఆమె చదువుకోలేదు, ఆమెకు హిందీ ఒకటే వచ్చు, సింధీ వచ్చు. సో అనివార్యంగా సింధీయే మాట్లాడతాం. మీరు ఎలా వెళ్ళి మీ పెళ్లి చూపులా? బంధువులం, అరేంజ్డ్, ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఎప్పుడు మనకి మా సొంత నాన్నగారి తమ్ముడు భార్య పిన్ని కదా, పిన్ని చెల్లెలు ఆవిడకి వదిన. డైరెక్ట్ మా పెళ్ళికి ముందే వాళ్ళతో బంధుత్వం ఉంది. సో నేనెవరో అనేది మా మామయ్యకి తెలుసు. సో అలా మీరు మీ ఆవిడే. కానీ అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్లి చూపులు, అరేంజ్మెంట్ అన్నీ రెగ్యులర్గా అయింది. మామూలు. మీరు ఎప్పుడు ప్రేమలో పడలే, ముందు కానీ తర్వాత కానీ? పడితే మాత్రం చెప్తావా? శ్రీదేవిని ప్రేమించాము, మాధురి ఈ దీక్షితుని పార్ట్ మాత్రం మీ ఆవిడని కూరకలు ప్రాండి తెలుగు రాదు ఆవిడకి, పర్వాలేదు. ఇంకేం సార్ ఫుల్గా చెప్పండి సార్, మన మధ్య దాపరికాలు ఏంటి కానీ చెప్పండి. మనం అనుకుంటే అవుతుందా? రామ్ గోపాల్ వరం ప్రేమించాడు, నేను ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమించాడు శ్రీదేవిని. ఏం చేస్తాం? మాధురి దీక్షిత్ అంటే బాగా ఇష్టపడ్డాను. మీరా? బాగా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు చూస్తే కొంచెం కష్టపడేలాగా ఇప్పుడు మారింది. చాలా మంది మారిపోయారని అంటున్నారు అందరూ. ఆవిడే ఐశ్వర్య రాయ్ అంటే అందుకే సార్ అందం మీరు అంత పెట్టకూడదు, మనసునే చూడాలి ఎప్పుడు అనిపిస్తుంది. అంతే కదా సార్? మాధురి దీక్షిత్ గారి డాన్స్లా డాన్స్ అలా ఆరాధించారు. ఈజ్ ఏం ఈజ్ అండి. పాత సినిమాలు వేరు ఎంతైనా, ఇప్పుడు వస్తున్నాయి కానీ మామూలు. ఈ మధ్య మీరు సినిమాల్లో ఎక్కువ కనిపించలే, చేయట్లేదుగా అసలు. అసలు వచ్చినా చేయట్లేదా, రావట్లేదా? లేదు, రెండు. ఓకే ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి నిలబడలేకపోతున్నాను ఎక్కువసేపు, అందువల్ల చేయలేకపోతున్నాను. బాబాయ్ హోటల్ కూర్చునే ప్రోగ్రామ్ కాబట్టి ఒకటే చేస్తున్నాను. అదొకటి కాలక్షేపం అయిపోతుంది కాస్త. 10 మంది కాలక్షేపానికి ఏం లోట్లేదు. పుస్తకాలు చదువుతాను. మీకేంటి సార్ సాహిత్యం? పుస్తకాలు చదువుతాను, సినిమాలు కూడా చూస్తా, బలంగా చూస్తాను సినిమాలు. తర్వాత హోమియోపతి ఒకటి ఇంట్రెస్ట్. అదే మీరు అక్యుపంక్చరు, హోమియోపతి ఎలా వచ్చాయి మీకు ఇంట్రెస్ట్లు? నాకు పీజీకే వెంకటేశ్వరరావు అని ఇప్పుడు ఐజాగ్ షిఫ్ట్ అయ్యారు, మహబూబ్నగర్ జిల్లా. ఆయన్ని చూసిన తర్వాత హోమియోపతి మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన మూలాల్లోకి వెళ్ళి ట్రీట్ చేస్తాడమ్మా. ఎలాంటివి? డయాబెటీస్ ఇలాంటివా? డయాబెటీస్, బీపీ ఎప్పుడు హోమియోపతి వెళ్ళకూడదమ్మా. అది క్లియర్. హోమియోపతిలో అంత రీసెర్చ్ జరగలేదు. డయాబెటీసు, బీపీ ఎప్పుడైనా సరే ఎలోపతియే వాడడం సేఫ్. ఎందుకంటే అవి పారామీటర్స్ మారుతుంటాయి, వాటిని మానిటర్ చేయాలి జాగ్రత్తగా. అవును, నేను చూశాను కొన్ని కేసులు చూశాను. పీజీకే వెంకటేశ్వరరావు గారు ట్రీట్ చేయడం. ఆయన క్లాస్మేట్ ఒక కేసు చూశాను, పిల్లాడికి విరోచనాలు అవుతుంటే ఆయన కూడా డాక్టరే, పేషెంట్ ఫాదర్, కానీ ఆయన ఇస్తే తగ్గలేదు, ఈయన మందు ఇస్తే తగ్గిపోయింది. ఏంటంటే అన్ట్రీటెడ్ ఫ్రాక్చర్ ఉంది, అన్ట్రీటెడ్ ఫ్రాక్చర్కి ఈయన మందు ఇచ్చాడు పీజీకి, విరోచనాలు తగ్గాయి. ఓహో. తర్వాత ఎగ్జిమా వస్తే ఇంకో కేసులో ఎగ్జిమా వస్తే ఒక మనిషికి తగ్గకపోతే అతను డాక్టర్ అయ్యి ఉండి ఎగ్జిమా మందులన్నీ వాడాడు, తగ్గలేదు. కానీ ఈయన చూసి మందులు ఇచ్చాడు, తగ్గిపోయింది. ఆయన ఏదో మెలాంకలీలో ఉన్నాడు, అతని తల్లిపోయి చాలా బాధలో ఉన్నాడు పేషెంట్, దానికి ఆ మందు ఇచ్చాడు. యాసిడ్ ఫాస్ అని ఒక మందు ఉంది హోమియోపతిలో. అవును, తెలుసుగా. మెలాంకలీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ అన్ ఇంటిమేట్ పర్సన్ లక్షణం. వెంటనే క్షణాల్లో, గంటల్లో తగ్గిపోయింది ఆయనకి. ఎగ్జిమా డ్రై అయిపోయింది. ఆయన ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు? ఐజా అనే విలేజ్లో ఉంటున్నారు, మహబూబ్నగర్ జిల్లా. ఈ 70+ జీనియస్ ఆయన. అసలు ఇలాంటివి ఎన్నో కేసులు ఆయన చేస్తుంటారు, సాల్వ్ చేశారు. బ్యూటిఫుల్. కాంప్లికేటెడ్ డిప్రెషన్కి మంచి మందులు ఇస్తాడు ఆయన. మనుషులు డిప్రెషన్లో, మానసిక. ఎలోపతిలో మళ్ళీ రీసెర్చ్ అంత లేదు, హోమియోపతిలో రీసెర్చ్ ఉంది డిప్రెషన్కి.
ఆక్యుపంచర్లో కూడా మంచి మందులు ఉన్నాయమ్మా. నేను చూస్తున్నాను ఈ మధ్య ఆక్యుపంచరు. నాకు ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ సుజోగ్ సుధాకర్ అని, వాళ్ళకి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, కాస్మిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి. ఆయన్ని కూడా చూశాను. చాలా కాలంగా ఉన్న మజిల్ పెయిన్స్, కాళ్ళ పెయిన్స్ కొంతమందికి భలే తగ్గించాడు ఆయన. హోమియోపతి ఎలోపతి వాళ్ళు రిజెక్ట్ చేసేసి ఇంకా మీరు వెళ్ళిపోండి, ఎన్ని సర్జరీలు చేసినా బాగుపడదు అన్న కేసుని ఒకటి చూశాను. ఆయన నడిపించాడు. ఒక 10-12 ఏళ్ల పిల్లకి మొత్తం జుట్టు తెల్లబడిపోతే బ్లాక్ చేశాడు ఆయన. అయ్య బాబాయ్, సూదులు గుచ్చి సూదులు గుచ్చి చనిపోయాను నేను. అవును, నో మెడిసిన్, నో కెమికల్, నథింగ్. జస్ట్ మైండ్ మీద ఒక 4-5 సూదులు గుచ్చడం, మళ్ళీ వారం రా అనడం. వైట్ గ్రే అయిపోయిన హెయిర్ బ్లాక్ చేశాడు ఆయన. సుధాకర్ ఆయన గాంధీనగర్లో ఉంటాడు ఆయన. న్యాచురోపతి కూడా అద్భుతమైన, అదే ఆక్యుపంచర్ కూడా అద్భుతమైన. ఆయన భలే చెప్తాడు ఆయన. అసలు సీజనల్ ఫ్రూట్స్ తినాలి అంటాడు షుగర్ పేషెంట్లు కూడా. అది న్యాచురోపతి వాళ్ళు. మన ఎలోపతి డాక్టర్లు ఏమో షుగర్ ఉన్నవాళ్ళు అసలు అరటిపండు తినకూడదు, ఒక పావు అరటిపండు తినాలి, అరటిపండు తినాలి అని నోరు కట్టేస్తారు. ఆయన లేదు, తింటే మంచిది, మామిడిపండు సీజన్లో మామిడిపండు తినండి మంచిది అంటాడు ఆయన. బాగుంది సార్. అయితే వీళ్ళిద్దరు మీ ఫ్రెండ్సా? బాగా. వీళ్ళందరినీ దగ్గరగా చూశాను నేను, కేసులు డీల్ చేయడం. అసలు అబ్బో, ఈ సోరియాసిస్ తగ్గదు. అవును. ఒక రిటైర్డ్ ఇంజనీర్కి డాక్టర్ పీజీకే వెంకటేశ్వర తగ్గించాడు. తగ్గిస్తే ఆయన బాగా డబ్బు గలవాడు, రిటైర్డ్ ఇంజనీర్. ఒక స్థలం రాసి ఇచ్చాడు పీజీకేకి. ఓహో, జాక్పాట్ కొట్టేసావు పీజీకే అన్నాను నేను. అంతే కదా. పేటే గౌడే కాకే వెంకటేశ్వరరావు. జాక్పాట్ అంటే స్థలం కొట్టడం ఏంటండి బాబు, స్థలం రావడం ఏంటి అని ఆయన అంటే ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన పిల్లలందరికీ సెటిల్ చేసినట్టున్నాడు డబ్బులన్నీ. సోరియాసిస్ తగ్గదు అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఈయన తగ్గించాడు. తప్పకుండా మీ ద్వారా ఈ ఇద్దరు వ్యక్తుల్ని మేము అందరం కలవాలి సార్. కలుద్దాం, ఎంత మాట. కానీ మాకు స్థలాలు లేవని ముందే చెప్పేస్తాను. ఆయన ఫీజు గురించి పెద్ద పట్టించుకోవడం. అవునులేండి, అలాంటి వాళ్ళే ఇలా ఇంత డెడికేటెడ్గా ఉంటారు. ఆయన ఇచ్చింది పుచ్చుకుంటాడు, ఏం మాట్లాడు. చాలా ఎక్సలెంట్. అసలు మా సుధాకర్ అయితే డబ్బులు కూడా అడగడు. అవునా? ఇచ్చేవాళ్ళు ఇస్తారు అంటాడు ఆయన, అంతే. ఇవ్వగలిగే వాళ్ళు ఇస్తారు. దాస్ గారు ఆయన ఎప్పుడు వస్తారు సార్? సుధాకర్ గారు మళ్ళీ ఆయన ఇక్కడే ఉంటారు గాంధీనగర్లో. ఓకే, కావాలంటే ఒక రోజు పిలిపిద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన ఇంకా తెలుసుకోవాలి అక్యుపంక్చర్ గురించి. నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు 2 సూదులు గుచ్చితే మన రాజారామన్ రావు, ఈ కథా రచయిత, ఆయనకు కూడా కాళ్ళు బాగా నొప్పులుంటే అనేక సంవత్సరాలుగా జస్ట్ కొన్ని సూదులతో తగ్గించాడు ఆయన గుచ్చి. సార్ మీరు పాటలు కూడా మీకు ఇష్టం కాబట్టి మీరు పాడితే వింటాను. మీకు కాదు ఇప్పుడు భావయామి విన్నాను. అక్యుపంక్చర్ మీద పాట పాడండి. ఉన్నాయి, నాకు రావు పాడడం. చెప్పండి సార్. నిజంగా గుర్తులేవు పాటలు. గుండు సూది అమ్మో, అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికి చమత్కారం వెటకారం అలా ప్రవహిస్తున్నాయి. ఉబికి వస్తుంది. కానీ చాలా రేర్ కాంబినేషన్ కిషోర్ దాస్ గారు మీరు. సమాజం మారిందండి. చెప్పాలంటే నేను గమనిస్తున్నాను, మా చిన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి. ఇప్పుడు నాకు ఒక 10 మంది బామ్మరుదులు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. ఒక అన్నదమ్ముడి ఇంటికి ఇంకో అన్నదమ్ముల పిల్లలు వెళ్ళట్లా. ఎందుకు అంటే వెళ్ళి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండడం అన్నది లేదు. నేను మా చిన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ మేము అన్నదమ్ములం ఒక దగ్గర ఉండేవాళ్ళం. మా చిన్నాన్నలు ఇంకో దగ్గర, ఇంకో 5 కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. మా స్కూల్కి మా చిన్నాన్నీళ్ళ దగ్గర. నేను మా చిన్నాన్న ఇంట్లోనే ఉన్నాను ఫర్ ఇయర్స్, నాట్ ఫర్ డేస్, మంత్స్, ఫర్ ఇయర్స్. 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. మా చిన్న విపరీతంగా కొట్టేవాడు, నన్ను చదివించేవాడు. నేను బాగా చదవాలన్నది ఆయనకి లక్ష్యం. మా చిన్నానికి అప్పుడు కొత్తగా పెళ్ళయింది. మా పిన్ని నా బట్టలు ఉతికేది. నాకు అప్పుడు 9-10 ఏళ్ళు. మా పిన్ని అప్పట్లో 18 ఏళ్ళు, అంత కొత్తగా పెళ్ళయి వచ్చింది. ఏనాడు ఎవడేడు ఏంటి మీ అన్నయ్య కొడుకు నేనెందుకు మోయాలి అని ఏనాడు మా చిన్నాన్ని విసుక్కోలేదు. జఠానంద్ ధన్కాని, భగవాన్ దాస్ ధన్కాని, 2 అన్నదమ్ములు. జఠా చిన్నాన్న నన్ను కొట్టి కొట్టి చదివిస్తే మా పిన్ని అడ్డం పడేది. ఏంటి చంపేస్తావేంటి పిల్లోడిని అనేది. నేను వాళ్ళకి పిల్లలు పుట్టక ముందు నేను కొడుకుని. ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు, నాకు వాళ్ళే అమ్మ నాన్న. జాయింట్ ఫ్యామిలీ. ఈరోజు అట్లా లేదు. 10 మంది బామ్మర్దులు, వాళ్ళ పిల్లలు ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళట్లేదు.
సంవత్సరాల తరబడి ఉండడం ఏంటి, అసలు వారం కూడా ఎవరింట్లో ఎవరు ఉండట్లేదు. మేము ఉన్నాం. నాకు తెలియదు అసలు మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నాం, నేను మా చిన్నాన్న ఇంట్లో అంతకాలం ఉండకూడదన్న విషయం నాకు తెలియదు. వాళ్ళు కూడా ఏనాడు ఏ ఒక్కరోజు అబ్జెక్ట్ చేయలే. ఏంటి ఇన్ని రోజులు ఉంటాడని, వీడేంటి ఇక్కడ ఉంటున్నాడని మా పిన్ని ఒక్కరోజు ఇప్పుడు ఎవరైనా వస్తే ఎప్పుడు వెళ్తారు మళ్ళీ అని అడుగుతారు కదా. అవును, ఎన్ని రోజులు అమ్మ ప్రయాణం అని, అంతేనా? మా పిన్ని ఒక్కరోజు మా చిన్నాన్న వదిలేండి, సేమ్ బ్లడ్ పోని, పిన్ని ఒక్కరోజైనా అడిగిందా? లేదే. నువ్వు ఎన్నాడు రా ఇక్కడే ఉండిపోయావు రా, 5 ఏళ్ళు అయిపోయింది పోరా అని ఒక్కరోజే అనాలి కదా. అనలే, ఈనాటికి అనదు. బొంబాయిలో ఉంటారు, అక్కడ ఒక గది ఉంది, నేను ఎప్పుడు వెళ్ళినా ఆ గదిలో ఉంటా, అది నీ గదేరా అంటది మా పిన్ని ఇప్పటికీ. గది నాదే అంటారు. సూపర్ సార్. ఆ అనుబంధాలు చూసిన తర్వాత ఇప్పుడు మనుషుల్ని చూస్తూ ఉంటే ఎవరి ఆ ఆస్తి మా మామయ్య పోయారు, అత్త పోయింది, వాటాలు వేసేసుకున్నారు, అన్నదమ్ములు పంచేసుకున్నారు, ఎవరు గోల వాళ్ళది, ఎవరి జీవితాలు బతికేస్తున్నారు. మా టైంలో అట్లా లేదు. అంటే సౌకర్యాలు కూడా పెరిగాయి కదా సార్. ఇప్పుడు ఏ మాటకు ఆ మాట ఖర్చులు పెరిగాయి, ఖర్చులు సౌకర్యాలు అన్నీ ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తీరికలు లేవు అంత. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఇదివరకు ఒక రోజులో మనం ఒక పనే చేసేవాళ్ళం, అది చేస్తే మహా ఘనకార్యం అని ఉండే పరిస్థితులు అలా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు మేము పరిగెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఒక షూటింగ్ అవుతుంది, అక్కడ ఇది అవుతుంది, ఈ లోపల అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పని చేసేయాలి, ఈ లోపల కూరగాయలు కొనేసుకోవాలి, అన్ని పనులు మల్టీ టాస్కింగ్. ఇది కూడా ఒక కారణం అంటారా? తీరిక లేదు సార్. అనుబంధాలు తగ్గిపోయాయి, ప్రేమలు తగ్గిపోయాయి. ఇంకెన్నాళ్ళు ఉంటానో కానీ ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్ధరాత్రి మెలకు వస్తుంటుంది. నేను మళ్ళా లేచి పుస్తకం చదివే లోపల, టీవీ చూసే లోపల కాసేపు ఆలోచిస్తుంటా, ఏం చేస్తున్నాం మనం, ఏం చెయ్యాలి మనం, ఏం చేశాను ఇవాళ, నా వల్ల ఎవరు బాధపడలేదు కదా, నేను ఎవరిని హర్ట్ చేయలేదు కదా. మనం స్పీడ్ మాటల్లో నెమరేసుకుంటా. చాలా చాలా సొసైటీలో డబ్బులు అడిగితే ఎవరికి ఇవ్వట్లేదు. అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కొద్దిమంది మా పుట్టగుంట సతీష్ లాంటి వాళ్ళు తప్పిస్తే ఏదైనా అవసరం ఉంటే సతీష్ గారు చెప్పారు నాకు, ఎప్పుడైనా అవసరం ఉంటే మొహమాట పడద్దు, డబ్బులు కావాలంటే తీసుకో అని. అలా కొద్దిమంది ఉంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అంజయ్య అని, అతను కూడా చెప్పాడు 1-2 సార్లు, దాసు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అడుగు, మొహమాట పడుకో అని. అరుదుగా ఉంటారు. అది తగ్గిపోయింది ఆ సంఖ్య. అవును, ఒకప్పుడు ఎంతెంత డబ్బైనా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకునేవాడు, వడ్డీ అన్న ప్రశ్నే లేదు. అదేవిధంగా ప్రేమలు ఉండేవి, అదేవిధంగా హెల్పింగ్ నేచర్ ఉండేది. ఒకళ్ళకొకళ్ళు చాలా విషయాల్లో సహాయపడేవాళ్ళు. మా వీధిలో పెళ్లి జరిగితే, బరంపురంలో ఫస్ట్ మిలిటరీలో నేను ఉండేవాడిని, మా వీధిలో ఒక పెళ్లి జరిగితే మేము యూత్ అంతా ఎవరింట్లో పెళ్లి జరిగినా ఫిక్స్డ్, ఎవరు వడ్డిస్తారు, ఎవరు వంట దగ్గర నిలబడతారు, ఎవరు మార్కెటింగ్ చేస్తారు, ఎవరు ఫలానా కూరగాయలు కొనుక్కొస్తారు, ఎవరు బియ్యం కొనుక్కొస్తాడు, ఎవరు వంటగదిలో ఏ హెల్ప్ చేస్తాడు, మేమంతా కూర్చుని మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని ఉండేవాళ్ళం. అస్సలు క్యాటరింగ్ అన్నది మాకు తెలియదు మా వీధిలో. మేము కుర్రాళ్ళమే అప్పట్లో. నాకు 16 ఏళ్ళు ఆ టైంలో సంగతి. వంట బాగా వచ్చి అయితే మీకు? నేను వంటలో కూర్చోను, నేను వడ్డింపు సెక్షన్. నేను చాలా తెలివిగా వడ్డిస్తాను, తక్కువ వడ్డిస్తా. ఎవడైనా ఎక్కువ తింటుంటే ఎక్కువ వేస్తా, లేదా ఎంత అవసరమో అంత అబ్జర్వ్ చేసి వేస్తా. మారు కావాలనుకున్నప్పుడు ఎంత అన్నం ఉంది అనే దాన్ని బట్టి దాన్ని చూసి ఎంత సాంబారు అవసరం ఉంటుందో అంత వేస్తాను. ఎక్కువ వేయను, తక్కువ వేయను. వేసిన తర్వాత ఫేస్ కూడా చూస్తాను నేను, వాడు ఆనందంగా ఉన్నాడా లేదని. కొంచెం ఎక్స్ప్రెషన్ తగ్గిందనుకోండి కొంచెం వేస్తా. ఆ టెక్నిక్ నాకు తెలుసు. ఎవరికి ఏది అవసరమో తల్లిలాగా తెలుసుకోవాలి కదా, అంతే కదా. ఎట్లా ఇవన్నీ అనుభవం మీద పెద్దవాళ్ళు నేర్పారు. మా చిన్నాన్న భగవాన్ దాస్ అని, లాస్ట్ చిన్నాన్న, ఈ టెక్నిక్లన్నీ మా చిన్నాన్న అప్పట్లో నేర్పాడు బరంపూర్లో. ఆయన పెళ్ళిళ్ళు మాస్టర్. పెళ్ళి జరిగిందంటే వీధిలో హీ యూస్ టు లీడ్ ది టీమ్. మేమందరూ ఆయన కోడి పిల్లల చుట్టూ చేరేవాళ్ళం. క్యాటరింగ్ లేదు. బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. అసలు తర్వాత మా సీనియర్లు మాకు ఫలానా పుస్తకం చదువు అని చెప్పేవాళ్ళు. రమేష్ రాజు, విజయ్ చంద్ర అని మా సీనియర్లు. మేము వికాసం అనే ఒక సాహితీ సమాఖ్య,
సాహితీ సాంస్కృతిక సమాఖ్యలో మా సీనియర్ మెంబర్లు కామేశ్వరరావు గారని, కామేశ్వరరావు గారు అయితే డబ్బులు కూడా ఇచ్చేవారు. ఫలానా బుక్ కొనుక్కొని రమేష్ రాజు డబ్బులు ఇచ్చేవాడు. విజయచంద్ర చెప్పేవాడు, ఫలానా పోయిటరీ చదువు, నీకు పదాలు తెలుస్తాయి, పదాల డెప్త్ తెలుస్తుంది, మంచి పదాలు నేర్చుకుంటావని. వీళ్ళందరూ చెప్పడం వల్ల కామేశ్వరరావు కానీ, రమేష్ రాజు కానీ, విజయచంద్ర కానీ వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళు గైడ్ చేసేవారు. స్వామి గారు అని ఉండేవాడు, బిఎల్ఎన్ స్వామి. వీళ్ళందరూ చెప్పేవారు చదవండి అని. మన మనిషి అనుకునేవాళ్ళండి. ఒక మనిషి ఇంకొక మనిషిని తనకి దగ్గరగా తీసుకునేవాడు. ఇప్పుడు అది తగ్గలా? కరెక్టే, తగ్గింది, బాగా తగ్గింది. అనుబంధాలు తగ్గిపోయాయి, నమ్మకాలు తగ్గాయి. మారుతుంది సొసైటీ. మేము అలాగే ఉండిపోయాం. మా అబ్బాయి అంటాడు, నువ్వు ఒక యాంటిక్ పీస్ అంటాడు, నీకు చాలా విషయాలు లోకం మీద తెలియవు అంటుంటాడు. తెలియవేమో. ఇప్పుడు మరి ఇలా బ్రతుకంతా ప్రతి నిమిషం మీ మాటలతో ఇలా సాగుతోంది. ఏంటి మీకు ఏమన్నా ఇంకా ఫలాని ట్రావెల్ చేయాలని కొంతమందికి ఉంటుంది. నేను ఫ్రీక్వెంట్ ట్రావెలర్ని. ఎచ్చటికి ఎచ్చటికి కాదు, అన్ని దేశము విదేశము అన్నీ వెళ్ళొస్తుంటారు. ఇండియాలో కర్ణాటక ఒక్కటే చూడలేదు. పక్కన ఉన్న కర్ణాటక చూడలేదు. అన్నీ చూస్తారా అని? కేరళ కానీ, తమిళనాడు కానీ, ఢిల్లీ కానీ, కాశ్మీర్ వెళ్ళారా? అమృత్సరు, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాయే కదా. ఆ తర్వాత అమృత్సర్ చుట్టుపక్కల అన్నీ చూసాను. బాగా బార్డర్కి వెళ్ళాను. చండీగఢ్, లూధియానా, ఆ బెల్ట్ అంతా తిరిగేసాను. షిమ్లాకి వెళ్ళాను. మొత్తం ఢిల్లీ, కలకట్టా వదిలేయండి, అసలు మాకు పక్కనే బరంపురంకి. కలకట్టా చాలాసార్లు వెళ్ళాను. బొంబాయి, షిరిడి కానీ, కేరళలో చాలా ప్లేసెస్ చూశాను. అవును. తమిళనాడులో ప్రతి వీధిలో ఏ గుడి ఉందో చెప్పగలను, అంత తిరిగాను. అబ్బా, தமிழ் பேசலாம் தெரியும், ரொம்ப நல்லா தெரியும். వరాదు వరాదు వరాదు, కొంచెం వరకు. కొంచెం వరకు. ఓకే ఓకే. నా కత్రికాను. ఏమిటి? నేను కత్రికాను నేర్చుకుంటాను. కత్తిక పోరేన్, కత్తిరికేనని నాకు చెప్పిన వాళ్ళు అట్లా చెప్పారు. కత్తిండిరికేన్, నా కత్తినిరికాను. లేకపోతే నేను కత్తిరికాయన్ అంటే నేను వంకాయన. నాకు ఒక కత్తిరికాయ నాకు ఒక 100 పదాలు వచ్చు తమిళంలో. అంతేనా? దాదాపు 100 పైన పదాలు తెలుసు. చాలా పదాలు. అయితే మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు పిలుస్తాను చెప్పండి సార్. ఎనీ టైం. మీరు ఎనీ మీరు టైం. వడ్డింపుల సెక్షను మంచి శాకాహార భోజనం తినడానికి మీ ఇంటికి వస్తాను. శాకాహారమే ఉండేది అక్కడ. మేడంకి సింధీలో ఏం చెప్పాలి చెప్పండి. ఖాయిందం. అయితే మేడంకి ఖాయిందం, రోటీ ఖాయిందం, రోటీ ఖాయిందం, అది అంతే చాలు అని చెప్పేస్తే అద్భుతంగా ఆ విధంగా నేను. షీ విల్ బి వెరీ హ్యాపీ టు సర్వ్ ఫుడ్ టు సమ్మన్. గ్రేట్. షీ ఈజ్ హ్యాపీ. ఎప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఏదో ఒకటి పెడతాది. మా అమ్మ ఆ విషయంలో క్వాలిటీ. మా ఇంట్లో ఎప్పుడూ ఒక రాత్రిపూట అన్నం మిగిలేదు. ఆ పొద్దున పూట తాలింపేసి ఎవరెవరు తినడం ఇప్పుడు లేదు. మా అమ్మ ఉండగా. అప్పుడు పూర్వం అలా ఉండేవి కదా సార్ పరిస్థితులు. అంటే వంటలు కూడా అలా ఎక్స్పెక్ట్ చేసేవారు ఎవరో వస్తారని. ఎవరో ఒకడు ఇప్పుడు రాకపోకలు కూడా తగ్గిపోయాయి. మీరు అన్నట్టు ఇందాక ఏదో క్యాజువల్గా మనం మాట్లాడడం కానీ వాస్తవమే. ఇదివరకు టైంకి భోజనం టైంకి ఎవరో వచ్చేయడం, ఆగండి ఆగండి అన్నయ్య గారు బియ్యం పడేస్తున్నానని కానీ. శ్రీ మహావిష్ణువు వచ్చాడు అంటారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, సుందరరామ శాస్త్రి అని. వాళ్ళ మమ్మీ నన్ను పెద్ద కొడుకు అంటది. ఆవిడ నేను భోజనం టైంకి వెళ్తే మహావిష్ణువు వచ్చాడు రా అంటది అబ్బాయితో, మా తమ్ముడితో. అది ఆడు అసలు ఆవిడ ఆ మాటకి ఎంత ఆనందం. ఆవిడ ఎన్ని 100 సార్లు తిన్నాను నేను వాళ్ళ ఇంట్లో భోజనం, అమ్మ బతికుండగా. ఎప్పుడు భోజనానికి టైంకి కానీ వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. అండ్ ఉంటుంది అక్కడ భోజనం. అది ఆశ్చర్యం, ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఇంట్లో భోజనం. నాకు భోజనం పెడతారు. అండ్ ఒక్కరోజు కూడా ఆవిడ ఈడెందుకు వచ్చాడు అన్న ఫీలింగ్ లేదు. చాలా ఆనందంగా పెడతారు ఆవిడ. సుందరరామ శాస్త్రి అని ఎంత ఆనందంగా పెడుతుందంటే అమ్మ భోజనం, బా. సేమ్ క్వాలిటీ వాళ్ళ ఆవిడకి కూడా వచ్చింది. వాళ్ళ అక్క కూతురే, ఆ బ్లడ్డే కదా ఆ క్వాలిటీ. అన్నం పెట్టడంలో ఆనందం పొందుతారు. ఆ జనరేషన్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఉన్నారు సార్, ఇప్పటికీ ఉన్నారు. అండ్ ఇప్పుడు యూత్లో కొంచెం ఆ క్వాలిటీస్ మనం ఇన్కల్కేట్ చేయాలి. సాంఘిక జీవనం గురించి మనం కొంచెం పిల్లలకి నేర్పిస్తూ ఉంటే మంచిది. అవును సార్, అది నేర్పాలి. అతి త్వరలో మీరు కొత్త ప్రోగ్రామ్ ఇలా రావాలి. థ్యాంక్ యూ. కిషోర్ అని. అవును, అంతేనా? ఏదైనా ఒక టాపిక్ తీసుకుని ఇలాంటితోటి
మీరు ఇంకా కనిపించాలి, వినిపించాలి, నవ్వించాలి, కవ్వించాలి అని కోరుకుంటున్నాం సార్ కిషోర్ దాస్ గారు. మీ లైఫ్లో ఇన్ని జరిగి మీరు ఇలా ఉన్నారు ఇంత హ్యాపీగా అంటే అది మీ పరిణతికి భగవంతుడి అపారమైన కృపకి ఒక తార్కాణం అని చెప్తూ మీ సమయం కేటాయించి మాకు బోల్డ్ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇక అతి త్వరలో హోమియోపతాయ నమః, అక్యుపంక్చరాయ నమః అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.